వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, మనం రకరకాల ఎగ్ కర్రీలన్నీ ప్రిపేర్ చేస్తుంటాం, ఫ్రైలు కానీ ఇవన్నీ కూడా. నేను ఈరోజు దోసకాయ టమాటా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక పెద్ద సైజు దోసకాయ తీసుకుని విత్తనాలు తీసేసి సన్నగా తరిగి పక్కన పెట్టి ఉంచాను. టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టి ఉంచి ఎగ్స్ కూడా ఉడికించి పక్కన పెట్టానండి. కర్రీ కోసం కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, 3 తుంచినవి ఎండుమిర్చిలు వేసుకోవాలి. ఇవన్నీ చిటపటలాడిన తర్వాత మనం ముందుగా తరిగి ఉంచిన ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం కర్రీస్లోకి ఎక్కువ ఆనియను వేగినట్లయితే మాడు వాసన వస్తుంది. అందుకని నేను ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత చేసుకుంటానండి. ప్రతి కూరల్లోకి నేను కరివేపాకు వేస్తానని చెప్తున్నాను కదా. ఈరోజు కూడా పచ్చి కరివేపాకు 2 రెమ్మలు వేసానండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత టమోటాలు కట్ చేసి ఉంచిన టమోటా ముక్కలు కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. టమోటాలు మగ్గడం కోసం నేను 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసినట్లయితే త్వరగా మగ్గుతాయండి. ఈ విధంగా టమోటాలు అంతా కలిసే విధంగా కలుపుకొని మనం ముందుగా తరిగి పెట్టి ఉంచిన దోసకాయ ముక్కలను కూడా టమోటాలు మగ్గిన తర్వాత వేసుకోవాలి. ఇంతకుముందే మన ఛానల్లో బీరకాయ, కోడిగుడ్డు, రకరకాల ఎగ్స్ కర్రీస్ అన్నీ కూడా ఉన్నాయండి. ఈరోజు నేను దోసకాయ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చిటికెడంతా పసుపు కూడా వేసుకొని అంతా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 టేబుల్ స్పూను కారం వేసానండి. కారం వేసిన తర్వాత అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచినట్లయితే ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి మనం మళ్ళీ ఈ కర్రీ అంతా కలుపుకోవాలి. దోసకాయ కొంచెం ఉడకడం కోసం ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి. నేనైతే వేరే మసాలాలు ఏమీ వేయలేదండి. నేను సింపుల్గా మన ఇంట్లో ఏమైతే ఉంటాయో వాటితోనే నేను ఈ దోసకాయ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశానండి. పొడి మసాలా మాత్రమే నేను ప్రిపేర్ చేశాను. ధనియాలు, చెక్క, మొగ్గ, అల్లం, వెల్లుల్లి ఇవి వేసి పొడి మసాలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టి ఉంచాను. ఈ విధంగా ఉడికించిన ఎగ్స్ని మనం కాట్లు పెట్టి వేసుకున్నట్లయితే ఉప్పు, కారం అన్నీ కూడా ఆ కాట్లలోకి పట్టి మనకి తింటుంటే నోటికి రుచిగా ఉంటుందండి. చూడండి ఏ విధంగా దోసకాయ ఎగ్ కర్రీ ప్రిపేర్ అయిందో. మసాలా మాత్రం అవి మాత్రమే వేసానండి, స్కిప్ అయిపోయింది. కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి. ఈ విధంగా కొత్తిమీర వేసిన తర్వాత కూడా మనం కర్రీని కలుపుకున్నట్లయితే కర్రీస్ అన్నీ కూడా టేస్టీగా ఉంటాయండి. నేనైతే కొత్తిమీర వేసిన తర్వాత అలాగే ఎప్పుడు నేను ఉంచనండి. ఒకసారి మళ్ళీ కలుపుకొని అప్పుడు నేను వడ్డిస్తానండి. ఈ విధంగా దోసకాయ ఎగ్ కర్రీ ప్రిపేర్ అయిందండి. ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడికించి చూడండి. రెడీ అయిన దోసకాయ ఎగ్ కర్రీలో చేసిన వెంటనే తినాలనిపిస్తుంది కదా. వేడి వేడి అన్నం వేసుకొని ఒక ఎగ్ వేసుకొని ఈ కర్రీ కొంచెం కలుపుకొని తింటుంటే కాలుతుందండి. అయినా కానీ తింటుంటే చాలా చాలా బాగుంది. నేను ఆ వేడిగా ఉన్నప్పుడే కలుపుకొని తింటున్నానండి. మనం ఎగ్స్ తోటి రకరకాలవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాము. కానీ అప్పుడప్పుడు ఇలాగా వేరే వేరే డిషెస్ చేసుకుంటుంటే తినడానికి నోటికి రుచిగా ఉంటుందండి. ఫస్ట్ టైం మా ఛానల్